ఇటీవల కన్ఫెషన్స్ ఆఫ్ ఏ షేక్స్పియర్ అడిక్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? విఎస్ రవి. జూలై 7, 2025న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన విఎస్ రవి హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తన కొత్త పుస్తకం అయిన కన్ఫెషన్స్ ఆఫ్ ఏ షేక్స్పియర్ అడిక్ట్ను ఆవిష్కరించారు. ఈ పుస్తకం షేక్స్పియర్ నాటకాలు మరియు కవితల పట్ల మిస్టర్ రవికి ఉన్నటువంటి జీవితకాల ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఏఐ ఉపయోగించి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాధనాలను ఉపయోగించి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ప్రారంభించింది. దీనిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా 6 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లోని 66 ప్రదేశాలను ఇది కవర్ చేస్తుంది. వీటిలో గ్రేటర్ విశాఖపట్నంలో 16, విజయవాడలో 28, నెల్లూరులో 7, కర్నూలు జిల్లాలో 6, రాజమహేంద్రవరంలో 5 మరియు కాకినాడలో 4 ఉన్నాయి. పట్టణ మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్రం డిజి లక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. పట్టణ పేద మహిళలు డిజిటల్ సేవ ప్రదాతలుగా మారడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజి లక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. అన్ని పట్టణ స్థానిక సంస్థలలో 9034 సాధారణ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రం యోచిస్తున్నది. డిజిటల్ ఉద్యోగాలు మరియు మహిళల నేతృత్వంలోని వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. జామాత అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సముద్ర వ్యాయామం. జపాన్. జపనీస్ కోస్ట్ గార్డ్ షిప్ ఇట్సుకుషిమా ఇటీవల చెన్నైలో జామాత అనే ఉమ్మడి సముద్ర వ్యాయామం కోసం చేరుకుంది. జామాత అనగా జపనీస్ భాషలో తరువాత కలుద్దాం అని అర్థం. ఇది జపాన్ కోస్ట్ గార్డు మరియు ఇండియన్ కోస్ట్ గార్డు మధ్య ఉమ్మడి వ్యాయామం. 2 దళాల కార్యాచరణ సామర్థ్యాలను పెంచడం దీని యొక్క లక్ష్యం. ఈ వ్యాయామం ప్రభావవంతమైన ఉమ్మడి సముద్ర కార్యకలాపాలు మరియు ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. 2024లో అత్యధిక రక్షణ పరికరాలను దిగుమతి చేసుకున్న దేశాలలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఉక్రెయిన్. గత సంవత్సరం అత్యధిక రక్షణ పరికరాలను దిగుమతి చేసుకున్న దేశాలలో మన దేశం 4వ స్థానంలో ఉంది. రష్యాతో యుద్ధం తర్వాత అమెరికా మరియు యూరోపియన్ దేశాల నుండి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్న ఉక్రెయిన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్షణ దిగుమతులలో ఉక్రెయిన్ 18% వాటా కలిగి ఉంది. ఇక పోలాండ్ 5% వాటాతో మరియు అమెరికా 4% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మన దేశంతో పాటు ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా దేశాలు 4వ స్థానంలో ఉన్నాయి. 2010లో రక్షణ దిగుమతులలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆ సమయంలో ప్రపంచ రక్షణ దిగుమతులలో మన వాటా 11%. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. ఇటీవల ఐఎన్ఎస్ కావరటి నుండి ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్
రాకెట్ యొక్క పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అనేది భారత నౌకాదళ నౌకల కోసం నిర్మించిన పూర్తిగా స్వదేశీ జలాంతర్గామి వ్యతిరేక ఆయుధం. ఇది నీటి అడుగున జలాంతర్గామి ముప్పులను ఖచ్చితత్వంతో ఎదుర్కోవడానికి రూపొందించబడింది. దీనిని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇటీవల తమిళ విక్కీ సురాన్ అవార్డును ఎవరు అందుకున్నారు? వి వేదచలం. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త మరియు తమిళ శిలాశాసనం శాస్త్రవేత్త వి వేదచలం ఈ రంగంలో 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు తమిళ విక్కీ సురాన్ అవార్డు లభించింది. చరిత్ర మరియు పురావస్తు శాస్త్రంలో ఆయన చేసిన సుదీర్ఘమైన మరియు ఉద్వేగభరితమైన కృషికి గుర్తింపుగా తమిళనాడులోని మదురైలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. 75 సంవత్సరాల వయసులో కూడా శ్రీ వేదచలం తన అంకితభావం ద్వారా అనేక మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్నారు? హర్యానా. హర్యానా ప్రభుత్వం ఆరావళి కొండల్లో ఆసియాలోని అతిపెద్ద జంగిల్ సఫారీని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు జూలై 6, 2025న భాగస్వామ్యం చేయబడింది మరియు ఇది దాదాపు 10,000 ఎకరాల అటవీ భూమిని కవర్ చేస్తుంది. ప్రధాన లక్ష్యం జంతువులు మరియు ప్రకృతిని రక్షించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు ప్రజలకు కొత్త ఉద్యోగాలను సృష్టించడం. భారతీయ సందర్శకుల కోసం యూపీఐ సేవలను ప్రారంభించిన 8వ దేశం ఏది? ట్రినిడాడ్ మరియు టొబాగో దేశం. ట్రినిడాడ్ మరియు టొబాగో భారతీయ సందర్శకుల కోసం యూపీఐ సేవలను ప్రారంభించిన 8వ దేశంగా అవతరించింది. ఈ సేవను స్వీకరించిన మొదటి కరేబియన్ దేశం కూడా. ఇది భారతీయ సందర్శకులు భీమ్ యాప్ వంటి వారి యూపీఐ యాప్లను ఉపయోగించి రూపాయలలో చెల్లించడానికి అనుమతిస్తుంది. ఫ్రాన్స్, యుఏఈ, మారిషస్, శ్రీలంక, సింగపూర్, భూటాన్ మరియు నేపాల్ వంటి ఇతర దేశాలు ఇప్పటికే భారతీయ ప్రయాణికుల కోసం ఈ సేవను ఉపయోగిస్తున్నాయి. ఈ ఇనిషియేటివ్ ఈ దేశాలలోని భారతీయ పర్యాటకులు మరియు నివాసితులకు వేగవంతమైన, సురక్షితమైన మరియు మరింత సౌకర్యవంతమైన లావాదేవీలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలోని ఏ జిల్లా 2025 ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది? కాసర్గోడ్. ఇటీవల కేరళలోని పాపులర్ షిప్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కింద కాసర్గోడ్ జిల్లా మత్స్యశాఖ ఎక్సలెన్స్ అవార్డు 2025ను గెలుచుకుంది. మత్స్య రంగంలో సాధించిన విజయాలకు ఇది ఉత్తమ జిల్లాగా ప్రకటించబడింది. ఈ కాసర్గోడ్ గతంలో 2023లో మత్స్య కర్షక అవార్డు మరియు ఉత్తమ జీవవైవిధ్య నిర్వహణ కమిటీ అవార్డును గెలుచుకుంది. దాని జిల్లా పంచాయతీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక చెట్టు, పువ్వు మరియు పక్షిని జిల్లా జీవవైవిధ్య చిహ్నాలుగా ప్రకటించింది. కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టులో ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయి? భారతదేశం మరియు మయన్మార్ దేశాలు. కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించిన విధంగా 2027 నాటికి కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. భారతదేశంలోని తూర్పు ఓడరేవులు మరియు మయన్మార్ ద్వారా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం మధ్య
సరుకు రవాణాను పెంచడానికి భారతదేశం మరియు మయన్మారు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టు జలమార్గాలు మరియు రోడ్డు మార్గాలు రెండింటినీ ఉపయోగించి బహుళ మోడల్ రవాణా వ్యవస్థను అందిస్తుంది. ఈ కలాదన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కోసం ఫ్రేమ్వర్క్ ఒప్పందం 2008లో సంతకం చేయబడింది. టెక్నాలజీలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? మేము తెలివిగా ఉన్నాము. ఇటీవల బ్రిక్స్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క మహిళా సాధికారత, వర్టికల్ టెక్నాలజీ మరియు నాయకత్వంలో మహిళలపై దృష్టి సారించిన కొత్త ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ను వైజ్ అనగా ఇన్నోవేషన్, సైన్స్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మహిళలు అని పిలుస్తారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ ఉమెన్ బిజినెస్ అలయన్స్ వార్షిక ప్లీనరీ సమావేశంలో దీనిని ప్రారంభించారు. దీని లక్ష్యం వారిని శక్తివంతం చేయడం. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ హార్న్‌బిల్ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? భారత ఉపఖండం మరియు ఆగ్నేసియా. ఇటీవల కేరళ రాష్ట్రపక్షి అయిన గ్రేట్ హార్న్‌బిల్ దాని సాధారణ అటవీ నివాసానికి దూరంగా యజిమల సమీపంలోని కక్కంపర తీర ప్రాంతంలో కనిపించింది. గ్రేట్ హార్న్‌బిల్ను కాన్కేవ్ కాస్క్డ్ హార్న్‌బిల్, గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్ లేదా గ్రేట్ పైడ్ హార్న్‌బిల్ అని కూడా పిలుస్తారు. ఇది భారత ఉపఖండం మరియు ఆగ్నేసియాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఇది పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతాలలో మరియు హిమాలయాల వెంట నివసిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN రెడ్ లిస్ట్ ప్రకారం దీనిని పరిరక్షణ స్థితి వచ్చి దుర్బలంగా ఉంది అనగా వల్నరబుల్గా ఉంది. ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కోసం నివాస విధానాన్ని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? బీహార్. మహిళల సాధికారత లక్ష్యంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం బీహార్ స్థానిక మహిళలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలలో 35% రిజర్వేషన్లు మంజూరు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ నిర్ణయం జూలై 8, 2025న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకోబడింది. సెఫికేట్ జాగ్వార్ విమానాన్ని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఫ్రాన్స్. ఇటీవల రాజస్థాన్లోని చురు సమీపంలో భారత వైమానిక దళంకు చెందిన సెఫికేట్ జాగ్వార్ విమానం కూలిపోవడంతో 2 పైలట్లు మరణించారు. ఈ సెఫికేట్ జాగ్వార్ను షంషేర్ అని కూడా పిలుస్తారు. ఈ సెఫికేట్ జాగ్వార్ విమానాన్ని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది బ్రిటిష్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ మరియు ఫ్రెంచ్ బ్రైగ్యూట్ కంపెనీ అనగా ఇప్పుడు డసాల్ట్లో భాగం ఇది మధ్య సహకారం. ఇది ట్విన్ ఇంజన్ గ్రౌండ్ అటాక్ విమానం. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన టోకారా దీవులు ఏ దేశంలో ఉన్నాయి? జపాన్. గత 2 వారాల్లో దక్షిణ జపాన్లోని టోకారా దీవులను 1000కు పైగా భూకంపాలు కుదిపేశాయి. దీనివల్ల భూకంప పరిస్థితి ఏర్పడింది. టోకారా దీవులు జపాన్లోని క్యుషుకు దక్షిణంగా మరియు అమామి దీవులకు ఉత్తరాన ఉన్న ఒక చిన్న ద్వీప సమూహం. వాటిని తోషిమా దీవులు అని కూడా పిలుస్తారు. ఈ ద్వీప సమూహంలో 7 జనావాస ద్వీపాలు ఉన్నాయి.